హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పొదలకూరు దగ్గరలో ఒక తోటని విజిట్ చేస్తున్నాను. ఇది బీరకాయ వ్యవసాయం చేస్తున్నారు. బీరకాయ ఇప్పుడు చాలా లాభసాటిగా ఉందని చెప్తున్నారు. తోటని ఎలా చేస్తున్నారు, ఎంత అవుతుంది పెట్టుబడి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను. ముందుగా చూడండి, ఇలా రెండు వైపులా కర్రలు నాటుకోవాలి. ఎదురు కర్రలు నాటున్నారు. ఎదురు కర్రలు నాటిన తర్వాత వాటికి పందిర్లు వేశారు. పందిర్ల టైపు మొత్తం ఇవి వైర్లు వాడారు. దీనికి ఎకరాకి ఒక 3 లక్షలు అయితే పెట్టుబడి అవుతుంది. అలాగే ఎకరాలో 20 టన్నుల దాకా వస్తూ ఉంది. 20 టన్నులకు గాను మార్కెట్ ఎంత తక్కువగా తగ్గినా 30 రూపాయలు అనేది రేటు ఉంది. ప్రజెంట్ అయితే 35 రూపాయలకి ఇస్తున్నాను అన్నాడు ఈ పొలం గల ఆయన. ఒక 2 లక్షలు ఆదాయం అనేది ఎకరా మీద రావచ్చు. నష్టమైతే రాదని చెప్తున్నాడు. రేట్లు ఎంత తగ్గినా మనం పెట్టిన పెట్టుబడి అయితే రిటర్న్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. చూడండి, నీట్గా పందిర్లో వేసాడు. ఇదే గడ్డి అయ్యి తీపిస్తున్నాడు. ముందుగా కల్టివేషన్ అనేది సేద్యం అని అంతా పొలాన్ని రెడీ చేసుకున్నాక ఈ పాలిథిన్ పేపర్ని ముందు వాటర్ అనేది డిప్ ద్వారా ఇస్తున్నాడు. ఈ డిప్లో చూసారంటే మీకు అర్థమవుద్ది. వాటర్ ఫెసిలిటీ డిప్ ద్వారా అందిస్తాడు వాటర్ అనేది ఈ చెట్లకి. చాలా ఒకసారి పెట్టుబడి పెట్టారంటే తర్వాత కేవలం విత్తనాలు మాత్రమే అవుతూ ఉంటుంది. ఇంకా ఈ దున్నేది అది ఉంటుంది ట్రాక్టర్తో. చూడండి, చాలా నీట్గా చేస్తున్నారు. కొత్తగా ఎవరన్నా బీరది వేయాలంటే చూడండి ఎలా చేయాలనేది. ఇదొక కొత్త పద్ధతి. కర్ర వైర్ లాగారు, అల్యూమినియం వైర్తో. మిగతాదంతా మన ప్లాస్టిక్ వైర్ వేశారు. చూడండి, ఇట్లా ప్లాస్టిక్ వైర్తో పందిర్లు వేసుకుంటున్నారు. ఎదురు బొంగులు వాడారు మధ్యలో. మంచి ఆదాయం, ఎకరాకి 1 లక్ష రూపాయల వరకైనా
మిగులుతుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు. తక్కువలో తక్కువ, ఎక్కువ అనేది మన అదృష్టం. అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ బొప్పాయి తోట విజిట్ చేస్తున్నా. మీరు కూడా ఏదైనా వివరాలు కావాలంటే ఫోన్ నెంబర్ కాల్ చేయండి. ఇది ఎక్కడనేది చెప్తాను. అడ్రస్ అయ్యి 85000123